జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం షూటింగ్ కు వెళ్తున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలో రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కారు బ్రేక్ వేయడంతో రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారుని ఆ కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ కారుకు వెనక నుండి ఆటో ఢీకొట్టిందని, రామ్ ప్రసాద్ కారు ముందున్న మరో కారును కూడా ఢీకొట్టిందని తెలుస్తుంది. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఆయన కూడా హాస్పిటల్కి తరలించినట్లు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో ఆటో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. సుడిగాలి సుధీర్, గెటప్ సీను, ఆటో రామ్ ప్రసాద్ కలిసి చేసిన స్కిట్స్ ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. గెటప్ సీన్ సుధీర్ హీరోలుగా మారి బయటకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్న రామ్ ప్రసాద్ మాత్రం జబర్దస్త్ లో టీం లీడర్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన దేవకీ నందన వాసుదేవ్ అనే సినిమాకి రచయితగా కూడా వ్యవహరించారు. రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం షూటింగ్ కు వెళ్తున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలో రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న కారు బ్రేక్ వేయడంతో రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారుని ఆ కారు ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ కారుకు వెనక నుండి ఆటో ఢీకొట్టిందని, రామ్ ప్రసాద్ కారు ముందున్న మరో కారును కూడా ఢీకొట్టిందని తెలుస్తుంది. ఈ క్రమంలో రామ్ ప్రసాద్ కి స్వల్ప గాయాలయ్యాయి. ఆయన కూడా హాస్పిటల్కి తరలించినట్లు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో ఆటో రామ్ ప్రసాద్ కూడా ఒకరు. సుడిగాలి సుధీర్, గెటప్ సీను, ఆటో రామ్ ప్రసాద్ కలిసి చేసిన స్కిట్స్ ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. గెటప్ సీన్ సుధీర్ హీరోలుగా మారి బయటకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్న రామ్ ప్రసాద్ మాత్రం జబర్దస్త్ లో టీం లీడర్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన దేవకీ నందన వాసుదేవ్ అనే సినిమాకి రచయితగా కూడా వ్యవహరించారు.